मम सोमाय स्वाहा सोमाजेदन्न मम अग्रजे स्वाहा कृत्तिकाभ्यः स्वाहा अम्बायै स्वाहा धुरायै स्वाहा రామ, మేము సంకల్పించిన యాగం మీ సహకారంతో సఫలమైంది. ఎవరు తాటకిని ఉధించినవాడు, మారీచ సుబాహుల పీచమడించినవాడు ఎవరు బాలుడట? ఎవరా లీలామానుష విగ్రహుడు? దశరథ రాజకుమారు శ్రీరాముడు. నారాయణ, నమస్కారానికి ప్రతి నమస్కారం. ఆ మిథిలాపతి జనకరాజర్షి తన తనయ సీతమ్మకు స్వయంవరం సాటించాడే, శివుని విల్లు మోపెట్టగల వీరుడే తన పట్టిని చేపట్టగలడని ప్రకటించాడే. వీరులంతా తరలి వెళుతుండగా ఈ వీరాధి వీరుని గడుంచారేమయ్యా? అక్కడికే మా ప్రయాణం. లోక కళ్యాణమస్తు. భరతులు వారు తమ దర్శనం కోరుతున్నారు. పూజ్యులకు ప్రణామాలు. తండ్రి గారి అభిమతాన్ని అనుసరించి నేను మేనమామల ఇంటికి పయనమవుతున్నాను. శత్రుఘ్నుడు నన్ను అనుసరిస్తున్నాడు. ఒక్క చిన్న మరిది గారేనా? సూర్యుని ఛాయ వెడవాడని విధంగా మా సూర్యవంశీయులను ధర్మపత్నులు ఎల్లవేళలా అనుసరిస్తారు. అనుజ, సంతోషంగా వెళ్ళిరండి. మీ సంసేవా వియోగం సంతోషం కాదే. సంయోగ వియోగాలు ఈశ్వర సంకల్పిత. తండ్రి గారి అభిమతం మనకు శిరోధారి. నేనెక్కడున్నా నా తలపులు మీ పాదాల చెంతనే ఉంటాయి. సచివులారా, సామంతులారా, పురప్రముఖులారా, కొన్ని రాత్రులుగా నక్షత్ర మండలంలో నాకు అనేక దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి. అందుకు తగినట్లే జరాభారం నన్ను కృంగదీస్తోంది. ఇక పైన ఈ రాజ్యభారం నేను వహించను. సకల విద్యా పారంగతుడు, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, సర్వజన ప్రేమాస్పదుడు అయిన రామభద్రునకు ఈ భారం అప్పగించ సంకల్పించాను. దీనికి కారణం రాముడు నా జ్యేష్ఠపుత్రుడు కావడం అనే కాదు. నీతి, సర్వజన ప్రీతి, నేర్పు, భూమాత ఓర్పు మూర్తిభవించినవాడు. సూర్యుని తేజస్సు, చంద్రుని చల్లదం, కలపోసి పోతపోసిన బంగారు తండ్రి, సదస విచక్షణలో రాజహంస. నా రాముని పరిపాలన ఈ సీమ చల్లగా వర్ధిల్లుతుందని నా నమ్మకం. ప్రభు, మా అందరి మనసుల్లో పేర్కొన్న కోరికనే మీ నోట పలికారు. శ్రీరాముని పట్టాభిషేకం మా కన్నుల వైకుంఠం. గురుదేవా, విన్నారా, చూశారా? శుభస్య శీఘ్రం. ఇది చైత్రమాసం.
రేపు పుష్యమి నక్షత్రం. ఈ శుభముహూర్తంలోనే నా రామచంద్రుని పట్టాభిషేకం. మీకు ఆమోదయోగ్యమేనా? శుభమస్తు. నాకు తెలుసు, సర్వజ్ఞులు మీరు సకల ప్రజానికన్నా నిర్ణయాన్ని హర్షిస్తారు నాకు తెలుసు. అందుకే రాముడికి ముందుగా కబురు చేశాను. అడుగు పట్టాభిషేకం. తథాస్తు. రామ, నా నిర్ణయాన్ని గురుదేవులు ఆమోదించారు. ప్రజానికం హర్షించింది. అవి నీవు పాటించి తీరాలి. అవశ్యం. ఆజ్ఞాపాలన నా కర్తవ్యం. నా ఆజ్ఞాపాలన కాదు నాయన, ప్రజాపాలన నీ కర్తవ్యం. రామ, రేపే నీ పట్టాభిషేకం. నాకు తెలుసు నాయన, సోదరులు భరత శత్రుఘ్నులు చెంతలేరనే గాని చింత. ఇది యువరాజు పట్టాభిషేకమే. నీ సంపూర్ణ పట్టాభిషేకానికి వారు తప్పక వస్తారు. నిన్ను సేవించుకుంటాను. సుమంత్ర, ఈ శుభవార్తను రాజ్యం నలుమూలలా చాటించు. నగరం అంతా శోభాయమానంగా అలంకరించమని, ఊరు వాడ వేడుకలు జరిపించమని. శ్రీరామచంద్రమూర్తికి, పట్టాభిరాములకి, శ్రీరామచంద్రమూర్తికి. నాకు ధర్మ సందేహం పట్టుకుందయ్యా. బ్రహ్మదేవులంతటి వశిష్ఠుల వారు పక్కనుండగా మహారాజు గారే ముహూర్తం పెట్టించారట. ఎందుకంట? తన కొడుక్కి త్వరగా పట్టం కట్టాలని. ఏ మహారాజుకు ఉండదు? మన రాజుకేటి, మనకే తొందరగా ఉంటే. రామరాజు కళ్ళారా చూడబోతున్నా. ఏమిటే నీ పొగరు నువ్వును? కళ్ళు నెత్తికెక్కాయా? ఓహో, మండరాదేవి గారా? ముద్దుల రాణి గారి ముసలిదాసివి. నీకేంత పొగరైతే పట్టప్రాణి గారి పరిచారికల మేము తీసిపోయామా? మాటలు జాగ్రత్త. అయ్యయ్యో, అవునేమనికి ఆడి కోపం వస్తుంది. ఆ కోపతాపాలకి మెత్తేం చెల్లవులే. ఇవాళ నుండి మా అమ్మగారు రాజమాత కూడాను. జాగ్రత్త. రేపటి నుంచి అవ్వ గువ్వ అంతా మా కొలుకు రావాల్సిందే. వస్తామే వస్తాం. ఏమిటే అలంకరణ? మీరెంత చేసినా మా మందర ముందు తీసుకట్టే. మా మేడకు మీరు వస్తారో, మీ మేడకు మేము వస్తాము. చూస్తాగా. రావే మందర, నీకు 1000 ఏళ్ళు. ఎందుకు? ఊరి వారందరికీ ఊడిగం చేయడానికే. పొండే అవతలికి దయచేయండి ఆ మేడకు. మందర, ఏమిటా రుసరుసలు? ఎవరైనా పండగ చేసుకుంటున్నారా? ఆహా, నువ్వు నేను తప్ప ఊరంతా పండగే చేసుకుంటున్నారు. ఏమిటో విశేషం? అభిషేకమట. అభిషేకమా? ఎవరికే? అయిన వారికైతే నేనెందుకు వాపోతాను, కాని వాడికే. ఏ ఇంకా విడమర్చి చెప్పాలా? తెల్లవారితే నీ సవతి కొడుక్కి పట్టాభిషేకమట. నీ మగడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. రామచంద్రునికి పట్టాభిషేకమా? మందర, ఈ చల్లటి వేళ ఎంత తీయని వార్త చెప్పావే. నా రామునికి నేనే మంగళ స్నానం చేయిస్తాను. మందర, ఏ పౌరుషం వచ్చిందే? నువ్వు నమ్ముకున్న వారంతా ఏకమై నిన్ను మోసం చేస్తూ అవమానపరుస్తూ ఉంటే రాని పౌరుషం. నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదాసిపోయి పొడుచుకొచ్చిందే. మందర, ఏమిటో ఇప్పుడు జరిగిన అవమానం? ఇంతకంటే ఏం జరగాలమ్మా? ఏ చిన్న విషయమైనా ముందుగా నీకు విన్నవించందే సభలో ప్రకటించని రాదు. ఇంత పెద్ద నిర్ణయాన్ని మాట వరుసకైనా నీ చెవిన వేశాడా? ఏ పుణ్యకార్యమైనా నీతో కలిసి చేస్తూ ఉన్నట్టు నటించే నీ సవతి పట్టపురాణి నిన్ను పిలవకపోతే మానే అమ్మా వర్తమానమైనా చేసినదా? కన్నబిడ్డ కన్నా మిన్నగా ఎంచి నెత్తిన పెట్టుకుని ఊరేగావే ఆ రాముడు అమ్మా ఆశీర్వదించమని నీ గడపకొచ్చాడా? ఇంతకంటే పరాభవం ఏం కావాలి?
ఇంతకంటే కుట్ర ఏం కావాలి? కుట్ర గుర్తు చేసుకో. సంతానహీనుడై వారసుడి కోసం నీకు తాళి కట్టిన రాజు, ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు ఈనాడు నీ బిడ్డను దేశాంతరం పంపించాడు. ముద్దుల భార్య నిన్ను మర్చిపోయి పెద్ద భార్య కొడుక్కే పట్టం కట్టబెడుతున్నా. ఇది కుట్ర కాదా? తెల్లవారితే కౌశల్యాదేవి పట్టమహిషే కాదు, రాజమాత కూడా. ముద్దుల భార్యగా ఇన్నాళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఈనాటితో చెల్లు. ఆవిడ అంతకంత సాధిస్తుంది. ఇక ఈ అవ్వాయి గువ్వ ఆమెడ దాసీలే. మందరా, మార్గం చెప్పవే. ఏముంది, భరతునికి వర్తమానం చెయ్యి. ఏమని? అడవులకు పోయి తల దాచుకోమని. నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. అది నా బిడ్డకు పట్టవలసిన గతి కాదు, అది నీ సౌతి బిడ్డకు పట్టవలసిన గతి. వాడు కట్టుకునే పట్టం మనవాడు కట్టుకోవలసింది. అదెలా సాధ్యమే? అవుతుంది. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలు ఇచ్చాడు, గుర్తుందా? ఉంది. ఆ వరాలు ఇప్పటి వరకు కోరుకోలేదన్న సంగతి గుర్తుంది. నేడు కోరుకుంటాను. కాంతుని రాకతో కరిగిపోవు కదా. పుట్టింటి దాసివి, నా నైజం నీకు తెలియదటే.